హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మనం అంటే December 5న పుష్ప 2 సినిమా అయితే రిలీజ్ అవుతుంది. నిజంగా మన తెలుగు సినిమా ఆల్ ఇండియా వైజ్ కూడా అంటే పాన్ ఇండియా సినిమాగా సక్సెస్ అవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా మంచిదే ఒక తెలుగు సినిమా ఆల్ స్టేట్స్లో మనకు నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా కూడా పుష్ప సినిమా క్రేజ్ రావడం అనేది చాలా మంచి విషయం. కాకపోతే నాకు ఒకటే అర్థం కాలేదు, సినిమా అన్నది సగటు ప్రేక్షకులు అంటే మిడిల్ క్లాస్ నుంచి లో మిడిల్ క్లాస్ వరకు కూడా అంటే ప్రతి ఒక్కరు చూసే విధంగా సినిమా తీసి చూపించడంలో అర్థం ఉంది. కాకపోతే నువ్వు సినిమా బాగా తీసాను, నేను అంత బడ్జెట్ పెట్టి తీసాను కదా అని చెప్పేసి అంతకంటే ఎక్కువ బడ్జెట్ అంటే అంతకంటే ఎక్కువ రేట్లు సినిమా టికెట్స్ పెట్టడం వల్ల సగటు ప్రేక్షకుడు అయితే చూడలేడు అనమాట. సాధారణ వ్యక్తి అయితే చూడలేడు. మినిమం 400 నుంచి 1200 వరకు కూడా ఈ పుష్ప సినిమా టికెట్స్ అయితే ఆన్లైన్ బుకింగ్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ తెలంగాణలో ఓపెన్ అయ్యాయి. 300 రూపీస్, 400, 500, 800, 1200 కూడా ఈ మూవీకి అయితే పెట్టడం అయితే జరిగింది. నువ్వు మూవీ ఎంత బాగా తీసినా చూడటానికి ప్రేక్షకులకి అందుబాటులో లేకపోతే వేస్ట్ కదా. అలాగని ఇదేనా మీరు డిమాండ్ చేయట్లేదు. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చలేని వాళ్ళు చూడరు. డబ్బు పొదుపు చేసుకొని ఒక 1 వీక్ అయినా పర్వాలేదు తర్వాత చూద్దాం అనుకుని చూస్తారు, కరెక్టే. కాకపోతే ఒకప్పుడు బ్లాక్ టికెట్స్ అనేవి అంటే సినిమా థియేటర్లో 50 రూపాయల టికెట్ ఉంటే అది 150కి 200కి అంటే మెగాస్టార్ బాలకృష్ణ గారు వెంకటేష్ గారు టైంలో అలా అమ్మేవారు థియేటర్ల బయట. ఇప్పుడు డైరెక్ట్గా థియేటర్సే ఆన్లైన్ బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నట్టు అనిపించింది అనమాట. ఆల్రెడీ తెలంగాణ రేట్స్ చూసుకుంటే మాత్రం కన్ఫర్మ్గా ఇది ఒక మైనస్ అని చెప్పొచ్చు. తెలంగాణ చాలా ఓవర్ రేట్స్ ఉన్నాయి. మరి ఆ రేట్లు పెట్టి ప్రేక్షకులు చూస్తారంటే ఇష్టం కన్ఫర్మ్గా చూస్తాడు, కానీ చూడాలనుకున్నాడు చూడలేడు కదా. సాధారణ ప్రేక్షకుడు చూడలేడు, చూద్దాము అనుకునేవాడు చూడలేడు కన్ఫర్మ్గా. దీనిపై ఒక నిర్ణయం తీసుకొని ఆంధ్రాలో ఇంకా రేట్లు ఆంధ్రాలో కూడా నాకు తెలిసి కన్ఫర్మ్గా హై రేట్సే ఉంటాయి. దీనిపై ఒక నిర్ణయం తీసుకొని రేట్స్ తగ్గిస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇంకా 2 days అయితే ఉంది, మరీ ఎక్కువ రోజులు లేదు. పుష్ప 2 సినిమా మంచి వరల్డ్ వైడ్ కూడా మంచి టార్గెట్ తోటి రిలీజ్ అవుతుంది. 2000 కోట్లు వసూలు చేయాలని. 2000 కోట్ల సినిమా బాగుండి వసూలు చేస్తే పర్లేదు, ఇలాగ భారీ హై రేట్స్ పెట్టి వసూలు చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. పుష్ప 2 సినిమా ఎలా ఉందో చూద్దాం రిలీజ్ అయిన తర్వాత. కాకపోతే ఈ రేట్లు అనేవి జనాలు అయితే భయపడుతున్నారు. కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా కాన్ఫిడెన్స్ లెవెల్లో కాన్ఫిడెన్స్గా ఉంటే రేట్లు తగ్గించి పెడితే బెటర్ నా అభిప్రాయపడుతున్నారు జనాలు కూడా. థ్యాంక్ యూ.